సో నెక్స్ట్ టాపిక్ మనకి ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్ అన్నారండి. సో ప్రైమరీ సెక్టార్ అండ్ సెకండరీ సెక్టార్ని బేస్ చేసుకొని మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ టాపిక్స్ ఏమిచ్చారంటే సబ్ టాపిక్స్ అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్స్, కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్, క్రాపింగ్ ప్యాటర్న్, అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ, గ్రీన్ రెవల్యూషన్, ఇరిగేషన్, అగ్రికల్చరల్ ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్, అగ్రికల్చరల్ ప్రైసింగ్, అగ్రికల్చరల్ సబ్సిడీస్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, అగ్రికల్చరల్ లేబర్, గ్రోత్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్స్. ఇది యాక్చువల్గా మనకి సెకండ్ టాపిక్లో ఉన్నటువంటి సిలబస్ మొత్తం. సో అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్స్. సో అగ్రికల్చర్ ఏంటి, అందులో ఉండేటువంటి అలైన్డ్ సెక్టార్స్ ఏంటి. కంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్. సో జాతీయ ఆదాయంలో నేషనల్ ఇన్కంలో అగ్రికల్చర్ సెక్టార్ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి. తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్ అంటే పంటల యొక్క విధానం, ఏ ఏ సీజన్లో ఏ పంటలు వేస్తాం, ఏం పంటలు పండుతున్నాయి ఏంది. అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. సో భారతదేశంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, ప్రొడక్టివిటీ ఏ విధంగా ఉంది, ఈ టాపిక్స్ అన్నిటి గురించి మనం దీంట్లో మాట్లాడాలి. సో మాట్లాడాలంటే బేసిక్గా మనకి అగ్రికల్చర్కి సంబంధించినటువంటి సిస్టమ్ అంతా మనకు తెలియాలి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే మనం అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్స్ గురించి మాట్లాడదాం. సో నెంబర్ 1 ఏమన్నాం సార్ అంటే అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్స్. సో అగ్రికల్చర్ అండ్ అలైన్డ్ సెక్టార్స్. సో బేసిక్గా అగ్రికల్చర్ ఏంటి, సో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి అలైన్డ్ సెక్టార్స్ ఏముంటాయి, సో వీటన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. రైట్. సో బేసికలీ ద వర్డ్ అగ్రి అనేటువంటి పదం మనకి గ్రీక్ పదం. సో వరల్డ్లోనే అగ్రికల్చర్ చేసినటువంటి ఫస్ట్ పీపుల్ ఎవరు అంటే ఈజిప్షియన్స్ అండి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని చేసినటువంటి పీపుల్ ఎవరు అంటే ఈజిప్షియన్స్ చేశారు. మరి అగ్రికల్చర్ మేడ్ ఇన్ ఇండియా, ది ఫస్ట్ పీపుల్ ఇన్ ఇండియా హూ మేడ్ అగ్రికల్చర్. భారతదేశంలో వ్యవసాయం చేసినటువంటి ప్రజలు. సో ఇండియాలో అగ్రికల్చర్ చేసినటువంటి పీపుల్ ఎవరు, భారతదేశంలో అగ్రికల్చర్ని ఎవరు చేశారు అంటే ఇండియాలో అగ్రికల్చర్ చేసినటువంటి పీపుల్ ఎవరు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయాన్ని చేసినటువంటి ప్రజలు ఎవరు అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ భారతదేశంలో వ్యవసాయాన్ని చేయడం జరిగింది. రైట్. మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రొడ్యూస్ చేసినటువంటి మేజర్ క్రాప్స్ ఏంటి, ఏం పంటలు పండించారు వాళ్ళు. ఎస్పెషల్లీ ఫస్ట్ వన్ ఏం పండించారు అంటే బార్లీ పండించారు. సెకండ్ వన్ ఏం పండించారంటే వీట్ని పండించారు. థర్డ్ వన్ ఏం పండించారు అంటే రైస్ని పండించారు. సో దీస్ 3 ఆర్ ద మేజర్ క్రాప్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఆర్ ద మేజర్ క్రాప్స్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాడు. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మేజర్ క్రాప్స్ ఏంటి అంటే ఆప్షన్స్ ఎలా ఇస్తారు అంటే ఆప్షన్ 1 వీట్, రైస్, బార్లీ అని ఇస్తారు. ఆప్షన్ 2లో వీట్, బార్లీ, రైస్ అని ఇస్తారు. ఆప్షన్ 3లో బార్లీ, రైస్, వీట్ అని ఇస్తారు. ఆప్షన్ 4లో బార్లీ, వీట్, రైస్ అని ఇస్తారు. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో మనకి ఆ రోజు ఎక్కువ ప్రొడ్యూస్ చేసినటువంటి క్రాప్స్ ఏంటి అంటే బార్లీ ఫస్ట్. సో బార్లీ తర్వాత వీట్ని ప్రొడ్యూస్ చేశారు, వీట్ తర్వాత రైస్ని ప్రొడ్యూస్ చేశారు. సో దీస్ 3 ఆర్ ద మేజర్ క్రాప్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ప్రధానంగా మనం పండించినటువంటి పంటలు ఈ పంటలు అన్నమాట. బార్లీ కానీ, వీట్ కానీ, రైస్ కానీ మనం ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇకపోతే టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్. సో ఓవరాల్గా మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఉందండి. సో మొత్తం మీద మనం అగ్రికల్చర్ని ఎన్ని టైప్స్గా డివైడ్ చేసినాం ఒకసారి చూద్దాం. సో అగ్రికల్చర్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్. సో టోటల్ అగ్రికల్చర్ విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ హౌ మెనీ టైప్స్, ఎన్ని టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ ఉంది ఒకసారి మనం దీని గురించి మాట్లాడదాం. సో బేసిక్గా అగ్రికల్చర్ని మనం ఎన్ని టైప్స్గా డివైడ్ చేసినామంటే దెర్ ఆర్ 6 టైప్ ఆఫ్ అగ్రికల్చర్. సో టోటల్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 6 టైప్స్. సో ఫస్ట్ వన్ వి సెడ్ షిఫ్టింగ్ అగ్రికల్చర్. ఏమన్నామంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటున్నాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్, షిఫ్టింగ్ అగ్రికల్చర్, ఫస్ట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్. సెకండ్ వన్ వి సెడ్ కాన్స్టాంట్ అగ్రికల్చర్. సెకండ్ వన్ ఏమన్నాం సార్ అంటే కాన్స్టెంట్ అగ్రికల్చర్ అన్నాం. థర్డ్ వన్ ఏమన్నాం సార్ అంటే మిక్స్డ్ అగ్రికల్చర్.
Third one we said mixed agriculture, right? So fourth one we said high yield variety agriculture. So high yield variety agriculture is the fourth type of agriculture. And fifth one we said so contract agriculture. So fifth one contract agriculture. And finally ఏమన్నాం సార్ అంటే సో కాంట్రాక్ట్ అగ్రికల్చర్, నెక్స్ట్ మోడర్న్ అగ్రికల్చర్. సో మోడర్న్ అగ్రికల్చర్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్ జనరల్లీ వీ కెన్ సీ ఇన్ ఇండియా. ఎన్ని టైప్స్ ఉంది? 6 టైప్స్. షిఫ్టింగ్ అగ్రికల్చర్, కాన్స్టెంట్ అగ్రికల్చర్, మిక్స్డ్ అగ్రికల్చర్, హై ఈల్డ్ వెరైటీ అగ్రికల్చర్, కాంట్రాక్ట్ అగ్రికల్చర్ అండ్ మోడర్న్ అగ్రికల్చర్. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ అగ్రికల్చర్. మనం ఒక్కొక్క అగ్రికల్చర్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ వి సెడ్ ఏమన్నాం? ఫస్ట్ వన్ అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటున్నాం. సో ఫస్ట్ వన్ ఏమన్నాం సార్ అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటున్నాం. వాట్ ఎగ్జాక్ట్లీ షిఫ్టింగ్ అగ్రికల్చర్ ఈజ్? హౌ కెన్ వి సే ద షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ మేడ్ బై ద పీపుల్ ఇన్ ఏ సింగిల్ ప్లేస్ ఫర్ ఏ లాంగ్ టైమ్ కంటిన్యూస్లీ. ఒక చోట అగ్రికల్చర్ని చేస్తారు, ఎలా చేస్తారు వీళ్ళు అగ్రికల్చర్ని? ఇక్కడున్న ఫారెస్ట్ అంతా డీఫారెస్టేషన్ చేస్తారు. సో ఫారెస్ట్ అంతా కూడా ఏం చేస్తారు అంటే డీఫారెస్టేషన్ చేస్తారు, అడవులు నరికేస్తారు. అడవుల్ని నరికేసి వ్యవసాయాన్ని చేస్తారు. ఎప్పటి వరకు చేస్తారు వీళ్ళు అగ్రికల్చర్? సాయిల్ ఫర్టిలిటీ ఉన్నంత వరకు చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ ఉన్న సాయిల్ ఫర్టిలిటీ కోల్పోయిందో మళ్ళీ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? కొత్త ప్లేస్కి వెళ్తారు. మళ్ళీ ఏం చేస్తారు? ఇక్కడున్న ఫారెస్ట్ అంతా కూడా డీఫారెస్టేషన్ చేస్తారు, మళ్ళీ అగ్రికల్చర్ చేస్తారు. కంటిన్యూస్గా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూనే ఉంటారు. అలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూ చేసే అగ్రికల్చర్ని మనం ఏమనాలంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అనాలి. సో జనరల్గా ఇలాంటి షిఫ్టింగ్ అగ్రికల్చర్ని ఎవరు చేస్తారు అంటే ట్రైబల్స్ చేస్తారు. సో గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి పీపుల్ చేస్తారు. ట్రైబల్ రీజన్స్లో స్ప్రెడ్ అయి ఉండేటువంటి అగ్రికల్చర్ని మనం ఏమనాలంటే ట్రైబల్ రీజియన్లో ఉన్న స్ప్రెడ్ అగ్రికల్చర్ని ఏమంటున్నాం మనం? షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటాం. సో నేమ్ ఆఫ్ ది అగ్రికల్చర్ మేడ్ బై ద పీపుల్ ఇన్ ట్రైబల్ ఏరియాస్ ఈజ్ కాల్డ్ షిఫ్టింగ్ అగ్రికల్చర్. మరి ఎవరెవరు ఏమేమి అగ్రికల్చర్ని ఎక్కడెక్కడ చేస్తున్నారు ఒకసారి మాట్లాడదాం. సో ఫస్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ట్రైబల్స్ ఎవరంటే సవరలు ఉంటారు, కోయలు ఉంటారు, చెంచులు ఉంటారు, లంబాడాలు ఉంటారు. సో వీళ్ళంతా చేసేటువంటి వీళ్ళు చేసే అగ్రికల్చర్ని ఏమంటారంటే పోడు ఆర్ పెండ అగ్రికల్చర్ అంటారు. సో నేమ్ ఆఫ్ ది షిఫ్టింగ్ అగ్రికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కాల్డ్ పోడు ఆర్ పెండ అగ్రికల్చర్. సో నేమ్ ఆఫ్ ది షిఫ్టింగ్ అగ్రికల్చర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ కాల్డ్ వాట్? పోడు ఆర్ పెండ అగ్రికల్చర్. ద సేమ్ టైం తెలంగాణ. సో తెలంగాణలో ట్రైబల్స్ చేసేటువంటి అగ్రికల్చర్ని మనం ఏమంటున్నాం? సో తెలంగాణలో పోడు ఆర్ పెండ అని పిలుస్తున్నాం. రకరకాల ట్రైబల్స్ ఉంటారు తెలంగాణలో కూడా. తెలంగాణలో ఉన్నటువంటి ట్రైబల్స్ ఎవరంటే గోండ్స్ కావచ్చు, రాజ్గోండ్స్ కావచ్చు, నాయక్పాడ్స్ కావచ్చు, పరధాన్లు కావచ్చు, తోటీలు కావచ్చు, కొండరెడ్లు కావచ్చు, చెంచులు కావచ్చు, కోయలు కావచ్చు, బోయలు కావచ్చు, లంబాడాలు కావచ్చు, వీళ్ళందరూ. సో ట్రైబల్స్ బేసిక్గా చేసేటువంటి అగ్రికల్చర్ని మనం పోడు ఆర్ పెండ అగ్రికల్చర్ అంటాం. అలాగే సో జార్ఖండ్ ఉంది మనకి. జార్ఖండ్లో బేసిక్గా ముండాస్ ఉంటారు. సో జార్ఖండ్లో ఈ ముండాలు చేసేటువంటి అగ్రికల్చర్ని ఏమంటారు సార్ అంటే కిరువా అంటున్నాం మనం వీళ్ళు చేసేటువంటి అగ్రికల్చర్ని, రైట్. అలాగే నెక్స్ట్ మనకి ఇంకా ఎక్కడున్నారు ట్రైబల్స్ ఏం చేస్తున్నారంటే కేరళలో నాయర్స్ అనేటువంటి ట్రైబ్ ఉంటారు. సో మరి వీళ్ళు చేసేటువంటి అగ్రికల్చర్ని ఏమంటారు సార్ అంటే కుమారి అంటాం మనం. సో కుమారి అంటాం లేదా ఓనం అంటాం. ఓనం అనేది వాళ్ళ ఫెస్టివల్ కూడా. సో కుమారి ఆర్ ఓనం ఇస్ ద నేమ్ ఆఫ్ ది అగ్రికల్చర్ మేడ్ బై ద పీపుల్ ఇన్ కేరళ స్టేట్, ఎస్పెషల్లీ ట్రైబల్స్. అలాగే ఇంకా మాట్లాడుకున్నప్పుడు మనకి సో రాజస్థాన్లో అయితే బాత్రా అంటారు. సో బాత్రా అంటారు. అలాగే సో ఇంకా ఖిల్ అంటారు. బాత్రా అంటాం మనం, ఖిల్ అంటాం. అలాగే
మధ్యప్రదేశ్లో అయితే మనకి దహియార్ అంటారు, దహియార్ అంటారు, దీప అంటారు, దహియార్ అంటారు, దీప అంటారు మనకి మధ్యప్రదేశ్లో. అలాగే సౌత్ ఇండియాలో అయితే బాత్రా అంటారు, సౌత్ ఇండియాలో కూడా దీన్ని బాత్రా అని పిలుస్తారనమాట, బాత్రా అంటారు. దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ది అగ్రికల్చర్స్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. రకరకాల ప్రాంతాల్లో మనం పిలిచేటువంటి పేర్లు. ఎస్పెషల్లీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణని మీరు బేసిక్గా ఫోకస్ చేయాలి. ఇక్కడ మనం ఏమంటున్నాం సార్ అంటే పోడు అగ్రికల్చర్ ఆర్ పెండా అగ్రికల్చర్ అంటున్నాం. పోడు ఆర్ పెండా అగ్రికల్చర్ ఎవరు చేస్తారు? ట్రైబల్స్ చేస్తారు. ఎక్కడ చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ట్రైబల్స్ చేసేటువంటి అగ్రికల్చర్ని మనం ఏమనాలంటే పోడు ఆర్ పెండా అగ్రికల్చర్ అంటాం. పోడు ఆర్ పెండా అగ్రికల్చర్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది అగ్రికల్చర్ మేడ్ బై ద ట్రైబల్స్. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. రైట్. ఇకపోతే సెకండ్ వన్ విషయ ఇంకా ఏమన్నాం సార్ అంటే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అంటే ఒక ఐడియా వచ్చింది. ఏమన్నాం? ఒక చోట అగ్రికల్చర్ని చేయాలి. ఎలా చేయాలి? అక్కడున్న ఫారెస్ట్ అంతా డిఫారెస్టేషన్ చేసి అక్కడ మనం అగ్రికల్చర్ చేయాలి. ఎప్పటి వరకు చేయాలి? అక్కడ సాయిల్ ఫర్టిలిటీ ఉన్నంత వరకు చేయాలి. ఒకవేళ అక్కడ ఉన్న సాయిల్ ఫర్టిలిటీని కోల్పోతే అక్కడి నుంచి ఏం చేయాలి? కొత్త ప్లేస్కి వెళ్ళాలి. అక్కడి నుంచి మనం కంటిన్యూస్గా అగ్రికల్చర్ చేయాలి. ఇలా ఏం చేస్తారు వీళ్ళు? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతూనే ఉంటారు అనమాట. అలాంటి అగ్రికల్చర్ని మనం షిఫ్టింగ్ అంటాం. షిఫ్టింగ్ అగ్రికల్చర్ అనేది బేసిక్గా ట్రైబల్ ఏరియాస్లో స్ప్రెడ్ అయి ఉన్నటువంటి అగ్రికల్చర్. ఆ అగ్రికల్చర్ని మనం షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని చెప్పి పిలుస్తున్నాం. ఇంపార్టెంట్ అగ్రికల్చర్. ఇక సెకండ్ వన్ వి సెడ్ కాన్స్టెంట్ అగ్రికల్చర్. సెకండ్ వన్ ఏమన్నాం సార్ అంటే కాన్స్టెంట్ అగ్రికల్చర్. మరి ఏంటి సార్ కాన్స్టెంట్ అగ్రికల్చర్? దేన్ని కాన్స్టెంట్ అగ్రికల్చర్ అనాలి? అగ్రికల్చర్ మేడ్ బై ద పీపుల్ ఇన్ ఏ సింగిల్ ప్లేస్. సింగిల్ ప్లేస్లో అగ్రికల్చర్ చేయాలి, లాంగ్ టైం చేయాలి, కంటిన్యూస్గా చేయాలి. అగ్రికల్చర్ మేడ్ బై ద పీపుల్ ఇన్ ఏ సింగిల్ ప్లేస్ ఫర్ ఏ లాంగ్ టైం కంటిన్యూస్లీ. ఒకటే ప్రాంతంలో దీర్ఘకాలం పాటు చేసేటువంటి వ్యవసాయాన్ని మనం ఏమంటున్నాం? కాన్స్టెంట్ అగ్రికల్చర్ అంటున్నాం. మరి ఈరోజు దేశంలోనే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్, హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఈరోజు ఏ అగ్రికల్చర్ మీద బేస్ అయి ఉన్నారు అంటే ఈ అగ్రికల్చర్ మీదనే బేస్ అయి ఉన్నారు, కాన్స్టెంట్ అగ్రికల్చర్ మీదనే బేస్ అయి ఉన్నారు. ఎక్కువ మంది భారతదేశంలో చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని మనం ఏమనాలి? కాన్స్టెంట్ అగ్రికల్చర్ అనాలి. ఈరోజు ఇండియాలో కావచ్చు, యాజ్ వెల్ యాజ్ తెలంగాణలో కావచ్చు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఈ మూడు ప్లేసెస్లో ఈరోజు అత్యధికంగా మనకి చేసేటువంటి అగ్రికల్చర్ ఏంటి అంటే కాన్స్టెంట్ అగ్రికల్చర్. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇండియాలో బేస్ అయినటువంటి అగ్రికల్చర్. భారతదేశంలో ఎక్కువ మంది ఆధారపడేటువంటి వ్యవసాయం ఏంటి అంటే ఈ అగ్రికల్చరే కాన్స్టెంట్ అగ్రికల్చర్. నెక్స్ట్ వన్ మిక్స్డ్ అగ్రికల్చర్, మిశ్రమ వ్యవసాయం అంటున్నాం. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రీవియస్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. మనకి 2016లో గ్రూప్ 2 జరిగినప్పుడు ఈ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈజ్ మిక్స్డ్ అగ్రికల్చర్ అని. మిశ్రమ వ్యవసాయం అంటే ఏంటి అనేది ఇక్కడ మన క్వశ్చన్. మిశ్రమ వ్యవసాయం అంటే చాలామంది అపోహ ఏంటి అంటే పైన షిఫ్టింగ్ని కాన్స్టెంట్ని కలిపి చేస్తారని కొంతమంది. ఇంకొంతమంది ఏమంటారంటే ఒక పంట తర్వాత ఇంకో పంట వేయాలని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వరి వేసినారు, తర్వాత కందులో, శనగలో, పెసర్లు వేస్తారు, అట్లా వేయాలని కొంతమంది. లేదు సార్ అంతర పంటలు వేస్తారు సార్ అంటారు. మామిడి తోట వేస్తే మామిడి తోట కింద వేరే పంట వేస్తారు, లేదంటే గట్లెమటి కందులో, పెసర్లు వేస్తుంటారు వరి వేసిన తర్వాత, అట్లాంటివి అనుకుంటారు. అట్లా కాదు. ఏం చేయాలా? అగ్రికల్చర్ చేయాలి. అగ్రికల్చర్తో పాటు ఫస్ట్ వన్ ఏమన్నామంటే అగ్రికల్చర్ చేయాలి. అగ్రికల్చర్తో పాటు ఏం చేయాలి? యానిమల్ హస్బెండరీ కూడా చేయాలి. యానిమల్ హస్బెండరీ కూడా చేయాలి, వ్యవసాయం చేయాలి. వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేయాలి. వ్యవసాయం, పశుపోషణ రెండు చేస్తే దాన్ని మనం ఏమనాలి? మిక్స్డ్ అగ్రికల్చర్ అనాలి. వ్యవసాయం చేయాలి, వ్యవసాయంతో పాటు పశుపోషణ చేయాలి. ఈ రెండు చేస్తే దాన్ని ఏమంటాం మనం? మిక్స్డ్ అగ్రికల్చర్ అంటాం. రైట్. వ్యవసాయం చేయాలి, వ్యవసాయంతో పాటు పశుపోషణ కూడా చేయాలి. అలా చేస్తే దాన్ని ఏమనాలి మనం? మిక్స్డ్ అగ్రికల్చర్ అంటాం. మరి
ఈ మిక్స్డ్ అగ్రికల్చర్ని ఎప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు సార్ అంటే 2006 నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు. సో వీఆర్ ఎంకరేజింగ్ మిక్స్డ్ అగ్రికల్చర్ ఫ్రమ్ ఏ ఇయర్ నుంచి 2006 నుంచి మిక్స్డ్ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఏ అగ్రికల్చర్? మిక్స్డ్ అగ్రికల్చర్. ఎప్పటి నుంచి ఎంకరేజ్ చేస్తున్నారు? 2006 నుంచి మిక్స్డ్ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. రైట్. అలాగే ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు మిక్స్డ్ అగ్రికల్చర్ని? సో నాబార్డ్ ఎంకరేజ్ చేస్తుందండి. సో నాబార్డ్ చేస్తుంది. సో నాబార్డ్ ఏంటి? నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో వాట్ ఈజ్ నాబార్డ్? సో నాబార్డ్ మీన్స్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్. సో నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో రూరల్ డెవలప్మెంట్. సో ఇట్ ఈస్ కాల్డ్ నాబార్డ్. మరి నాబార్డ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఇండియాలో? 1982 జూలై 12న ఎస్టాబ్లిష్ అయింది. సో 1982 జూలై 12న ఎస్టాబ్లిష్ అయింది నాబార్డ్. ఎవరి కమిటీ సూచనల మేరకి? శివరామన్ కమిటీ సూచనల మేరకి. శివరామన్ కమిటీ సూచనల మేరకి మన ఇండియాలో నాబార్డ్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఏమంటాం నాబార్డ్ని మనం? అపెక్స్ బాడీ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ అంటాం. సో అపెక్స్ బాడీ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్ అంటున్నాం మనం. సో వ్యవసాయ రంగంలో అత్యున్నత సంస్థ అంటాం మనం దేన్ని? మన నాబార్డ్ని. సరే, ఇంకా ఏమైనా అపెక్స్ బాడీస్ ఉన్నాయా ఇండియాలో? ఎస్, ఉన్నాయి కదమ్మా, డెఫినెట్గా ఉంటాయి కదా. సో ఈరోజు మనకి బ్యాంకింగ్ సెక్టార్లో అపెక్స్ బాడీ ఏంటి? సో బ్యాంకింగ్ రంగంలో అపెక్స్ బాడీ, అపెక్స్ ఇన్ బ్యాంకింగ్. సో అపెక్స్ ఇన్ బ్యాంకింగ్లో అపెక్స్ ఏంటి? ఆర్బీఐ ఇస్ ద అపెక్స్. ఆర్బీఐ అపెక్స్ బాడీ దేంట్లో? సో బ్యాంకింగ్ రంగంలో. అలాగే ఫైనాన్షియల్ సెక్టార్. సో ఫైనాన్షియల్ సెక్టార్లో అపెక్స్ బాడీ ఏంటి? సేమ్, మళ్ళీ ఆర్బీఐ. సో ఆర్బీఐని మనం ఫైనాన్షియల్ సెక్టార్లో అపెక్స్ బాడీ అంటాం. అలాగే అగ్రికల్చర్ సెక్టార్లో అపెక్స్ బాడీ. సో అపెక్స్ బాడీ అగ్రికల్చర్ సెక్టార్. సో వ్యవసాయ రంగంలో అపెక్స్ బాడీ ఏంటి అంటే సో దట్ ఈస్ కాల్డ్ నాబార్డ్. సో నాబార్డ్ ఈస్ ద అపెక్స్ బాడీ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. అలాగే అగ్రికల్చర్ మార్కెటింగ్. సో అగ్రికల్చర్ మార్కెటింగ్లో అపెక్స్ బాడీ ఏంటి సార్ అంటే నాఫెడ్, నేషనల్ అగ్రికల్చర్ ఫెడరేషన్ అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ అపెక్స్ బాడీ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్లో అపెక్స్ బాడీ ఏంటంటే నాఫెడ్. అలాగే ఇంకా మనకి మార్కెటింగ్ సెక్టార్లో అపెక్స్ బాడీ. సో మార్కెటింగ్ సెక్టార్లో అపెక్స్ బాడీ ఏంటి? సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీని మనం మార్కెటింగ్ సెక్టార్లో అపెక్స్ బాడీ అంటున్నాం. అగ్రికల్చర్ మార్కెటింగ్లో అయితే నాఫెడ్, మార్కెటింగ్లో అయితే సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటాం మనం. అలాగే ఇండస్ట్రియల్ సెక్టార్లో అపెక్స్ బాడీ. సో ఇండస్ట్రియల్ సెక్టార్లో అపెక్స్ బాడీ ఏంటి అంటే ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ కాల్డ్ అపెక్స్ బాడీ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్. అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్. సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్లో అపెక్స్ బాడీ ఏంటి? స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్లో అపెక్స్ బాడీ ఏంటి అంటే సిడ్బీ ఈజ్ కాల్డ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్లో అపెక్స్ బాడీ. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దట్ ఈస్ కాల్డ్ సిడ్బీ. సిడ్బీని మనం ఏమంటామంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్లో అపెక్స్ బాడీ అంటాం. అలాగే సో మైక్రో ఇండస్ట్రీస్లో అపెక్స్ బాడీ. సో మైక్రో ఇండస్ట్రీస్లో అపెక్స్ బాడీ ఏంటి అంటే ముద్రా. సో ముద్రా ఈజ్ కాల్డ్ సో అపెక్స్ బాడీ ఇన్ మైక్రో ఇండస్ట్రీస్ అంటాం. సో మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ, దట్ ఈస్ కాల్డ్ ముద్రా. సో ముద్రాని మైక్రో ఇండస్ట్రీస్లో అపెక్స్ బాడీ అంటాం. అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్. సో ఇన్సూరెన్స్ సెక్టార్లో అపెక్స్ బాడీ అంటే ఐఆర్డిఏ అంటున్నాం. ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ, దట్ ఈస్ కాల్డ్ ఐఆర్డిఏ. సో ఐఆర్డిఏని మనం ఏమనాలి అంటే సో అపెక్స్ బాడీ ఇన్ ఇన్సూరెన్స్ సెక్టార్ అంట. అలాగే పిఎఫ్ సెక్టార్, ప్రావిడెంట్ ఫండ్ సెక్టార్లో సో పిఎఫ్ఆర్డిఏ అంటున్నాం మనం.
సో ప్రావిడెంట్ ఫండ్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీ, దట్ ఈస్ కాల్డ్ పిఎఫ్ఆర్డిఏ. సో పిఎఫ్ఆర్డీని మనం ఏమనాలి అంటే పిఎఫ్ సెక్టార్లో అపెక్స్ బాడీ అంటున్నాం. సో పిఎఫ్ సెక్టార్లో అపెక్స్ బాడీ అంటే పిఎఫ్ఆర్డిఏ, ఇన్సూరెన్స్ సెక్టార్లో అపెక్స్ బాడీ అంటే ఐఆర్డిఏ, సో మైక్రో ఇండస్ట్రీస్లో అపెక్స్ బాడీ అంటే ముద్రా, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్లో అంటే సిడ్బి, ఇండస్ట్రియల్ సెక్టార్లో అంటే ఐడిబిఐ, మార్కెటింగ్లో అంటే సెబీ, అగ్రికల్చర్ మార్కెటింగ్లో అంటే నాఫెడ్, అగ్రికల్చర్ సెక్టార్లో అంటే నాబార్డ్, ఫైనాన్షియల్ సెక్టార్లో అంటే ఆర్బీఐ, బ్యాంకింగ్లో అపెక్స్ బాడీ అంటే ఆర్బీఐ. సో దీస్ ఆర్ ద అపెక్స్ బాడీస్ వీ కెన్ సే జనరల్లీ ఇన్ ఇండియా, రైట్. సో ఇండియాలో అపెక్స్ బాడీస్ ఓవరాల్గా మనకి ఇవన్నమాట, రైట్. అలాగే పిఎఫ్ సెక్టార్ అంటే ఇదన్నా మనం పిఎఫ్ఆర్డీ అన్న. అలాగే హౌసింగ్ సెక్టార్ అంటున్నాం మనం. సో హౌసింగ్ సెక్టార్కి సంబంధించి అపెక్స్ బాడీ అంటే ఎన్హెచ్పి, నేషనల్ హౌసింగ్ బోర్డ్ అంటాం మనం. హౌసింగ్ బోర్డ్, నేషనల్ హౌసింగ్ బోర్డ్ అంటాం మనం, ఇది అపెక్స్ బాడీ. సో దీంట్లో హౌసింగ్ సెక్టార్లో, సో హౌసింగ్ సెక్టార్లో అపెక్స్ బాడీ అంటే మనకి ఎన్హెచ్బి, పిఎఫ్ సెక్టార్లో అంటే పిఎఫ్ఆర్డిఏ, ఇన్సూరెన్స్ సెక్టార్లో అంటే ఐఆర్డిఏ, మైక్రో ఇండస్ట్రీస్ సెక్టార్లో అంటే ముద్రా, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో అంటే సిడ్బి అనమాట. ఇవన్నీ మనకి ఏంటివి అపెక్స్ బాడీస్. రేపు ఎగ్జామినేషన్లో ఎలా అయినా క్వశ్చన్ అడగవచ్చు. సో అపెక్స్ బాడీస్ ఇచ్చి ఆ పక్కన ఆర్గనైజేషన్స్ ఇచ్చి వాటిని అడగవచ్చు. ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్స్ అయినా అడగవచ్చు. మరి ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్స్ కనుక మాట్లాడుకుంటే ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది 1935లో. సో ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అయింది 1935లో. సో నాబార్డ్ ఎస్టాబ్లిష్ అయింది 1982లో. సో నాఫెడ్ ఎస్టాబ్లిష్ అయింది 1957-58లో ఎస్టాబ్లిష్ అయింది. సెబీ ఎస్టాబ్లిష్ అయింది 1988లో. ఐడిబిఐ ఎస్టాబ్లిష్ అయింది 1964లో. సో సిడ్బి ఎస్టాబ్లిష్ అయింది 1980లో. సో ముద్రా ఎస్టాబ్లిష్ అయింది 2015లో. ఇది 1999లో ఎస్టాబ్లిష్ అయింది ఐఆర్డిఏ. సో పిఎఫ్ఆర్డిఏ 2003లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఎన్ఎస్బి 1988లో ఎస్టాబ్లిష్ అయింది. ఇంకొకటి ఉంది ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి. సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి ఇంకొకటి ఉంది. సో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి మనకి ఇంకొక కౌన్సిల్ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎగ్జిమ్ అంటున్నాం మనం. సో ఎగ్జిమ్ అంటున్నాం. సో ఈవెన్ ఎగ్జిమ్ 1982లో ఎస్టాబ్లిష్ అయింది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ అంట 92లో ఎస్టాబ్లిష్ అయింది మనకి ఎగ్జిమ్ అనేటువంటి ఆర్గనైజేషన్. ఇవి సో క్లియర్గా ఈరోజు భారతదేశంలో ఎగ్జిమ్, ఇవన్నీ కూడా భారతదేశంలో ఈరోజు మనకి ఏమంటున్నామంటే అపెక్స్ కౌన్సిల్స్. అలాగే ఇక్కడ మనం ఏమన్నాం, నాబార్డ్ అన్నాం, రైట్. సో ఇక్కడ ఒకసారి మనం నాబార్డ్ గురించి ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. సో భారతదేశంలో నాబార్డ్ అనేది డైరెక్ట్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదండి. మరి ఎలా ఎస్టాబ్లిష్ అయింది నాబార్డ్ అనేది భారతదేశంలో? నాబార్డ్ ఎస్టాబ్లిష్ కంటే ముందు భారతదేశంలో ఏమున్నాయి అంటే 1948-49లో మనకి ఆర్పిసి ఉండేది, రీజనల్ ప్లానింగ్ కమిషన్ అంటాం మనం. సో రీజనల్ ప్లానింగ్ కమిషన్ ఉంది, 48-49లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీన్ని 1963లో ఏఆర్డిసిగా మార్చారు, అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్గా మార్చారు. దీన్ని 1982 జూలై 12న ఎలా మార్చారు అంటే నాబార్డ్గా మార్చారు. సో ఏ కమిటీ రికమెండేషన్స్ తోటి? శివరామన్ కమిటీ సూచనల మేరకి ఇది మారింది. 1982 జూలై 12 సో నాబార్డ్ ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ నాబార్డ్ 2006 నుంచి ఈ నాబార్డ్ ఏం చేస్తుంది అంటే మిక్స్డ్ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేస్తుంది. సో మిక్స్డ్ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే మనకి నాబార్డ్. సో నాబార్డ్ ఏం చేస్తుంది అంటే 3 టైప్ ఆఫ్ లోన్స్ ఇస్తుంది మనకి. ఒకటి అగ్రికల్చర్ సెక్టార్కి ఇండైరెక్ట్ లోన్స్ ఇస్తుంది. నాబార్డ్ నెవర్ అసిస్ట్ డైరెక్ట్ లోన్స్ ఫర్ అగ్రికల్చర్ సెక్టార్. నాబార్డ్ ఆల్వేస్ అసిస్ట్ ఇండైరెక్ట్ లోన్స్ ఫర్ అగ్రికల్చర్ సెక్టార్. నాబార్డ్ ఎప్పుడూ కూడా నాబార్డ్ ప్రత్యక్ష రుణాలని వ్యవసాయ రంగానికి ఇవ్వదు. నాబార్డ్ ఎప్పుడూ కూడా ఏ లోన్స్ ఇస్తుంది? పరోక్ష రుణాలు ఇస్తుంది, ఇండైరెక్ట్ లోన్స్. మరి ఎవరికి ఇస్తుంది నాబార్డ్ లోన్ అంటే? సో ఏడీబీస్కి ఇస్తుంది, అగ్రికల్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ బ్రాంచెస్కి ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు గో లోన్ ఫర్ ఇన్ రూరల్ ఏరియాస్, ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ లోన్స్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో మనం లోన్కి వెళ్ళాలనుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో లోన్కి వెళ్ళాలనుకుంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్తాం? ఎస్బీఐకి వెళ్తాం. ఎస్బీఐ ఏడీబీ బ్రాంచెస్కి వెళ్తాం. ఏడీబీకి ఎవరు ఇస్తారు? నాబార్డ్ ఇస్తుంది. అందుకే అక్కడికి వెళ్తాం అన్నమాట మనం. అర్థమైంది కదా? సో కాబట్టి
అగ్రికల్చర్ సెక్టార్కి ఇండైరెక్ట్ లోన్స్ ఇస్తుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏమన్నామంటే నాబార్డ్ ఇంకా ఏం చేస్తుందంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఇస్తుంది. సో రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రామీణ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలని కల్పించడానికి కూడా లోన్స్ ఇస్తుంది. ఎవరిస్తారు మనకి? నాబార్డ్ ఇస్తుంది. అలాగే థర్డ్ వన్ ఏమన్నాం సార్ అంటే ఎంఎస్ఎంఈ లోన్స్ కూడా ఇస్తుంది. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ లోన్స్ కూడా ఇస్తుంది. ఎవరు? నాబార్డ్. మరి హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది నాబార్డ్ది? ముంబైలో ఉంది. సో ముంబైలో ఉంది హెడ్ క్వార్టర్స్. దేనిది? నాబార్డ్. సో ఈరోజు నాబార్డ్కి చైర్మన్గా ఎవరున్నారంటే సో షాజీ కేవీ చైర్మన్గా ఉన్నారండి నాబార్డ్కి సంబంధించి. సో ఇది నాబార్డ్. సో నాబార్డ్ ఈరోజు సో 100% గవర్నమెంట్ ఫండింగ్ తోటి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఆర్గనైజేషన్. సో నియర్లీ నాబార్డ్ యొక్క క్యాపిటల్ ఎంత అంటే సో 30,000 crores ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ నాబార్డ్ ఇట్ ప్రజెంట్. సో నాబార్డ్ యొక్క ప్రస్తుత క్యాపిటల్ ఎంత అంటే 30,000 కోట్లు. బిఫోర్ 2018 ఓన్లీ 18,000 crores ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం క్యాపిటల్ ఎంత అంటే 30,000 crores ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ నాబార్డ్. సో నాబార్డ్ అగ్రికల్చర్ సెక్టార్కి ఇండైరెక్ట్ లోన్స్ ఇస్తుంది, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి లోన్స్ ఇస్తుంది, ఎంఎస్ఎంఈలకు కూడా లోన్స్ ఇస్తుంది. సో ఇలా ఇచ్చేటువంటి బాధ్యత ఎవరిది అంటే మనకి నాబార్డ్ అనమాట. కాబట్టి నాబార్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోవాలండి, నాబార్డ్ని బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్. ఇకపోతే నెక్స్ట్ ఇంకా ఏమన్నాం సార్ అంటే ఈరోజు మిక్స్డ్ అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేస్తుంది ఎవరన్నా? నాబార్డ్. సో నాబార్డ్ గురించి వచ్చింది కాబట్టి వీటిలోనే మనం నాబార్డ్ గురించి మాట్లాడుకున్నాం అనమాట. తర్వాత ఏమన్నామంటే హై ఈల్డ్ వెరైటీ అగ్రికల్చర్ అంటున్నాము. సో ఆధునిక వంగడాలతోటి లేదా కృత్రిమ వంగడాలతోటి చేసేటువంటి వ్యవసాయం. సో మోడర్న్గా చేసేటువంటి వ్యవసాయం అంటే సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ కృత్రిమ వంగడాలని సో హైబ్రిడ్ సీడ్స్ని బేస్ చేసుకొని మనం అగ్రికల్చర్ చేస్తాం. మరి సో దీని గురించి ఒకసారి మాట్లాడుకుంటే హై ఈల్డ్ వెరైటీ అగ్రికల్చర్ గురించి ఇండియాలో థర్డ్ 5-year ప్లాన్లో థర్డ్ 5-year ప్లాన్. సో థర్డ్ 5-year ప్లాన్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సో 1961 నుంచి 1966 వరకు. సెకండ్ 5-year ప్లాన్ అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? సో 1956 నుంచి 1961 వరకు. రైట్. సో ఇప్పుడు మనకి సెకండ్ 5-year ప్లాన్ ఎండింగ్లో అంటే 1960లో మన దేశంలో ఐఏడిపి అనేటువంటి ఒక అగ్రికల్చర్ సిస్టమ్ని స్టార్ట్ చేశారు. సో నేమ్ ఆఫ్ ది అగ్రికల్చర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ఐఏడిపి. సో ఐఏడిపి అంటే ఇంటెన్సివ్ అగ్రికల్చర్. సో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. సో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. దట్ ఈస్ కాల్డ్ ఐఏడిపి. దీన్ని పైలట్ ప్రోగ్రామ్గా, సో పైలట్ ప్రోగ్రామ్ మీన్స్ ఏదో ఒక చోట స్టార్ట్ చేస్తారు, సక్సెస్ అయితే మిగతా అన్ని చోట్ల స్ప్రెడ్ చేస్తారు. పైలట్ ప్రోగ్రామ్గా ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 7 districts, 7 జిల్లాల్లో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? నెంబర్ 1 రాజస్థాన్లోని పాలి అనే జిల్లాలో స్టార్ట్ అయింది. రాజస్థాన్లోని పాలి అనేటువంటి జిల్లాలో స్టార్ట్ అయింది. నెంబర్ 2 బీహార్లోని షాబాద్ అనే జిల్లాలో స్టార్ట్ అయింది. బీహార్లోని షాబాద్లో స్టార్ట్ అయింది. 1 రాజస్థాన్ పాలి, 2 బీహార్ షాబాద్. తర్వాత 3వది పంజాబ్లోని లుధియానాలో స్టార్ట్ అయింది. అలాగే 4th వన్ ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్లో స్టార్ట్ అయింది. యూపీ అలీగఢ్లో స్టార్ట్ అయింది. అలాగే మధ్యప్రదేశ్లోని రాయ్పూర్లో స్టార్ట్ అయింది. అలాగే తమిళనాడులోని తంజావూరులో స్టార్ట్ అయింది. అలాగే ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. సో టోటలీ ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 7 districts యాజ్ ఎ పైలట్ ప్రోగ్రామ్. సో నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ ఐఏడిపి. సో ఐఏడిపి విచ్ వాస్ స్టార్టెడ్ ఇన్ ఎండ్ ఆఫ్ ది సెకండ్ 5-year ప్లాన్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 1960. సో నేమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈస్ కాల్డ్ ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్. సో ఇట్ వాస్ స్టార్టెడ్ ఇన్ 7 districts యాజ్ ఎ పైలట్ ప్రోగ్రామ్. సో రాజస్థాన్ పాలి, బీహార్ షాబాద్, పంజాబ్ లుధియానా, యూపీ అలీగఢ్, మధ్యప్రదేశ్ రాయ్పూర్, తమిళనాడు తంజావూర్, ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి.
ఇన్ని జిల్లాల్లో స్టార్ట్ అయింది. ఏమైంది? అనుకున్న స్థాయిలో పెద్దగా సక్సెస్ కాలే. సో చాలామందికి ఒక డౌట్ వచ్చింది, సార్ రాయ్పూర్ అనేది ఇప్పుడు ఛత్తీస్గఢ్కి క్యాపిటల్ కదా, మనం మాట్లాడేది 1960 గురించి అండి. అందుకని అప్పుడు అది మధ్యప్రదేశ్లో భాగంగా ఉంది కాబట్టి ఏమన్నామంటే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్. కాబట్టి మధ్యప్రదేశ్ రాయ్పూర్లో స్టార్ట్ అయింది మనకి ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం మీద 7 డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ అయింది. ఎండ్ ఆఫ్ ది సెకండ్ 5-year ప్లాన్ 1960 IADP ప్రోగ్రామ్. మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని ఎక్స్టెండ్ చేశారు. ఎప్పుడు ఎక్స్టెండ్ చేశారు? 1965లో ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేసి IAAPగా మార్చారు. ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్గా మార్చారు. సో అగైన్ ఇట్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 114 డిస్ట్రిక్ట్స్. 114 జిల్లాలలో స్టార్ట్ అయిందండి. ఏ ప్రోగ్రామ్? IAAP అనేటువంటి ప్రోగ్రామ్. సో ఫస్ట్ 7 డిస్ట్రిక్ట్స్లో స్టార్ట్ చేస్తే సక్సెస్ కాలే. అదే ప్రోగ్రామ్ని 114 జిల్లాల్లో స్ప్రెడ్ చేశారు. అనుకున్న స్థాయిలో మళ్ళీ ఫలితాలు ఇవ్వలేదు. అనుకున్న స్థాయిలో ఇట్ ఈస్ నాట్ సక్సెడెడ్ దట్ మచ్. అగైన్ ఇలా కాదు, మనమే చేస్తే బాగుండదు. ఆల్రెడీ ఎవరైనా స్టార్ట్ చేసి సక్సెస్ అయితే దాన్ని మనం కంటిన్యూ చేద్దాం అని చెప్పి ఏం చేశారంటే 1966లో హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ అన్నాం. దీనికి బేస్ ఏంటంటే అప్పటికే నార్మన్ బోర్లాగ్ అగ్రికల్చర్ని నార్మన్ బోర్లాగ్ గ్రీన్ రెవల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో నేమ్ ఆఫ్ ది రెవల్యూషన్ ఈజ్ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్. సో ఎక్కడొచ్చింది గ్రీన్ రెవల్యూషన్? మెక్సికోలో. ఈయన ఏం ప్రొడ్యూస్ చేయడంలో సక్సెస్ అయ్యారు? వీట్ని ప్రొడ్యూస్ చేయడంలో సక్సెస్ అయ్యారు. హీ సక్సీడెడ్ వెరీ మచ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వీట్. సేమ్ కైండ్ ఆఫ్ అగ్రికల్చర్ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశాం. ఏ ఇయర్లో? 1966. ఏ ప్లాన్ ఇది? ఎండ్ ఆఫ్ ది థర్డ్ 5-year ప్లాన్. సో ఎండ్ ఆఫ్ ది థర్డ్ 5-year ప్లాన్, అలాగే బిగినింగ్ ఆఫ్ ది ఫోర్త్ 5-year ప్లాన్. సో ఎండ్ ఆఫ్ ది థర్డ్ 5-year ప్లాన్, బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ యాన్యువల్ ప్లాన్. సో బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ యాన్యువల్ ప్లాన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఏంటది? గ్రీన్ రెవల్యూషన్. ఎవరు తీసుకొచ్చారు భారతదేశానికి గ్రీన్ రెవల్యూషన్ని? విత్ ద హెల్ప్ ఆఫ్ ఫోర్డ్ ఫౌండేషన్. ఎవరి యొక్క కోఆపరేషన్ తోటి? ఫోర్డ్ ఫౌండేషన్ యొక్క కోఆపరేషన్ తోటి ఇండియాలో ఎవరు తీసుకొచ్చారు ఫోర్డ్ ఫౌండేషన్ యొక్క కోఆపరేషన్తో? ఎంఎస్ స్వామినాథన్. సో ఎంఎస్ స్వామినాథన్ గారు మన ఇండియాకి ఈ గ్రీన్ రెవల్యూషన్ని తీసుకురావడం జరిగింది. అందుకే ఈయనని ఏమని పిలుస్తున్నాం సార్ అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. అంట. సో హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్? ఎంఎస్ స్వామినాథన్, హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. అదే సో నార్మన్ బోర్లాగ్ని ఏమని చెప్తున్నామంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ఎవరైనా? నార్మన్ బోర్లాగ్. 1968లో ఇలా చేసినటువంటి ఈ రెవల్యూషన్కి గ్రీన్ రెవల్యూషన్ అని పేరు పెట్టాలి అని చెప్పి గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి పేరు పెట్టారు. ఎవరు పేరు పెట్టారు గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి? 1968లో. 1968లో ఈ రెవల్యూషన్కి ఎవరిని పేరు పెట్టారు అంటే గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరు పెట్టారు? విలియం ఎస్ గ్యాండ్. విలియం ఎస్ గ్యాండ్ అనేటువంటి పర్సన్ ఈ రెవల్యూషన్కి ఏమని పేరు పెట్టారు అంటే మనకి గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి పేరు పెట్టడం జరిగిందనమాట. ఇలా భారతదేశంలో ఏ రెవల్యూషన్ వచ్చింది అంటే గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే అంతకుముందు తీసుకొచ్చినటువంటి 2 ప్రోగ్రామ్స్, ఒకటి IAAP కానీ 2 IADP కానీ. ఈ 2 ప్రోగ్రామ్స్ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. అప్పటికి 1966 నుంచి 69 మధ్యలో మనం యాన్యువల్ ప్లాన్స్ని ఇంట్రడ్యూస్ చేసాం.
ఫైనాన్షియల్ క్రైసిస్ భారతదేశంలో ఉంది. సో ప్రొడక్టివిటీ ఆఫ్ క్రాప్స్ అనేవి తక్కువ ఉన్నాయి. సో ఒకవైపు డబ్బులు లేవు, ఇంకోవైపు అన్నమో రామచంద్ర అంటున్నారు ప్రజలు. సో దీనికోసమే మన వాళ్ళు ఏం చేసిండ్రు అంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ని తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే గ్రీన్ రెవల్యూషన్ని తీసుకొచ్చినామో సెకండ్ 5 ఇయర్ ప్లాన్ నుంచి, సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అంటే సో 1951 నుంచి 56 ఫస్ట్ 5 ఇయర్ ప్లాన్. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ అంటే మనకి సో 1956 నుంచి 61 అనేది సెకండ్ 5 ఇయర్ ప్లాన్, రైట్. మరి సెకండ్ 5 ఇయర్ ప్లాన్ నుంచి మనం PL 480 అనే పేరుతోటి, సో PL 480 అనే పేరుతోటి వీట్ని, గోధుమల్ని దిగుమతి చేసుకునేవాళ్ళం. ఎక్కడి నుంచి? USA నుంచి. ఎప్పుడైతే ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్కి వచ్చాము, సో 1966లో గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది కదా. ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత సో మనకి ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1969 నుంచి 74 వరకు. సో ఫోర్త్ 5 ఇయర్ ప్లాన్ నుంచి వీటిని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసినాం. సో ఆన్ ద నేమ్ ఆఫ్ PL 480 వీఆర్ బ్యాండ్ ఇంపోర్టింగ్ సో వీట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి? USA నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేసినాం అనమాట. ఇది మనకు జరిగినటువంటి సక్సెస్. మరి ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్లో ఏమేమి సక్సెస్ అయినాయి? వాట్ ఆర్ ద సక్సెస్ఫుల్ క్రాప్స్? సో వాట్ ఆర్ ద సక్సెస్ఫుల్ క్రాప్స్? సో వాట్ ఆర్ ద సక్సెస్ఫుల్ క్రాప్స్ ఇన్ ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్? ఏమేమి సక్సెస్ అయినాయి సార్ అంటే, నెంబర్ 1 ఫుడ్ క్రాప్స్. నెంబర్ 2 కమర్షియల్ క్రాప్స్. నెంబర్ 3 వెజిటబుల్స్. ఈ 3 సక్సెస్ అయినాయండి. ఏమేమి సక్సెస్ అయినాయి అంటే ఫుడ్ క్రాప్స్, కమర్షియల్ క్రాప్స్, అలాగే వెజిటబుల్స్. ఈ 3 సక్సెస్ అయినాయి. మరి ఏమేమి ఫుడ్ క్రాప్స్ సక్సెస్ అయినాయి? ఒకటి వీట్ బాగా సక్సెస్ అయింది. 2 రైస్ సక్సెస్ అయింది. వీట్ ఎక్కడ సక్సెస్ అయింది? పంజాబ్లో. రైస్ ఎక్కడ సక్సెస్ అయింది? వెస్ట్ బెంగాల్లో. సో మన దగ్గర అయితే ఆంధ్రప్రదేశ్లో వెస్ట్ గోదావరి జిల్లాలో సక్సెస్ అయింది. 1966లో వచ్చినటువంటి గ్రీన్ రెవల్యూషన్ తెలంగాణకి 1970లో వచ్చింది. 69 ఉద్యమం తర్వాత తెలంగాణకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. ఈ గ్రీన్ రెవల్యూషన్లో తెలంగాణలో ఏం సక్సెస్ అయింది? రైస్ బాగా సక్సెస్ అయింది. ఎక్కడ బాగా సక్సెస్ అయింది? కరీంనగర్ జిల్లాలో బాగా సక్సెస్ అయింది. అందుకే కరీంనగర్ని రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పిలుస్తున్నాము. సో కరీంనగర్ని ఏమనాలంటే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అనాలి. సో తెలంగాణలో కరీంనగర్ని మనం రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి పిలవడం జరుగుతూ ఉంది. ఇవి ఏ క్రాప్స్ అన్నా మనం? ఫుడ్ క్రాప్స్. అలాగే నెక్స్ట్ వన్ వి సెడ్ కమర్షియల్ క్రాప్స్. కమర్షియల్ క్రాప్స్ ఏం సక్సెస్ అయినాయి సార్ అంటే, ఒకటి షుగర్ కేన్ బాగా సక్సెస్ అయిందండి. షుగర్ కేన్ సక్సెస్ అయింది. రెండోది కాటన్ కూడా బాగా సక్సెస్ అయింది. సో కాటన్ సక్సెస్ అయింది యాజ్ వెల్ యాజ్ షుగర్ కేన్ కూడా బాగా సక్సెస్ అయింది. సో వెజిటబుల్స్లో ఏం సక్సెస్ అయినాయి సార్ అంటే, క్యాబేజ్ ఒకటి బాగా సక్సెస్ అయింది. అలాగే క్యాలీఫ్లవర్ ఒకటి బాగా సక్సెస్ అయింది. తర్వాత పొటాటో ఒకటి బాగా సక్సెస్ అయింది. సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ క్రాప్స్ అనమాట, రైట్. ఇవి సో దేశంలో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్లో సక్సెస్ అయినటువంటి క్రాప్స్. మరి ఫెయిల్ అయింది ఏంటి సార్? సో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్లో ఫెయిల్ అయింది ఏంటి? సో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు భారతదేశంలో ఏం ఫెయిల్ అయింది అంటే పల్సెస్ ఫెయిల్ అయిపోయినాయి. మరి పల్సెస్ కూడా ముఖ్యమే కదా, పప్పు ధాన్యాలు కూడా తింటారు కదా మనోళ్ళు. ఎస్ ఆర్ నో? అఫ్కోర్స్. ఎందుకన్నా ఈ మాట అంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు పెద్దగా పప్పులు తినరంట. ఎందుకు తినరు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు పప్పులు ఎందుకు తినరు సార్ అంటే, మ్యాక్సిమం నాన్ వెజ్. కన్జంప్షన్ ఆఫ్ నాన్ వెజ్లో మనమే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అది. సో కాబట్టి పల్సెస్ ఫెయిల్ అయిపోయినాయి. మరి పల్సెస్ ఫెయిల్ అయిన తర్వాత పల్సెస్ ప్రొడక్షన్ని కూడా పెంచాలనేటువంటి ఉద్దేశంతో 1983-84లో, సో 83-84లో అంటే ఇది సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్. సిక్స్త్ 5 ఇయర్ ప్లాన్లో మనకి సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో ఒక గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. సో ఏ రెవల్యూషన్ అన్నా? సెకండ్ గ్రీన్ రెవల్యూషన్.
సో అన్ ద నేమ్ ఆఫ్ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్. సిక్స్త్ ప్లాన్ అంటే సో మనకి 1980 నుంచి 85 అనమాట. సో ఈ పీరియడ్లో మనకి ఏమొచ్చిందన్న సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. సో ఈ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ మరి సక్సెస్ అయిందా? ఎస్. ఎక్కడ సక్సెస్ అయింది? మధ్యప్రదేశ్. సో టుడే మధ్యప్రదేశ్ ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ పల్సెస్. పల్సెస్ ప్రొడక్షన్లో మనం ప్రొడక్టివిటీని సాధించగలిగినాం. ఎక్కడ సాధించగలిగినాం? మనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాధించగలిగిన ప్రొడక్టివిటీని ఇవాళ. సో మధ్యప్రదేశ్ దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది ప్రొడక్టివిటీని బేస్ చేసుకొని. సో దెన్ వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్? సో మొదటి గ్రీన్ రెవల్యూషన్ తర్వాత, సో ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత భారతదేశంలో ఏం జరిగింది? సో వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్? వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? సో వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ ఆఫ్టర్ ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్? ఏం జరిగింది అంటే, నెంబర్ 1, మొదటి హరిత విప్లవం తర్వాత భారతదేశంలో జరిగినటువంటి మార్పులు. ఒకటి ఏం జరిగిందంటే, కన్జంప్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ హైలీ ఇంక్రీజ్డ్ ఇన్ ఇండియా. కన్జంప్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ హైలీ ఇంక్రీజ్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో రసాయనిక ఎరువుల వినియోగం విపరీతంగా పెరిగింది. అత్యధికంగా పెరిగింది ఫర్టిలైజర్ యొక్క కన్జంప్షన్. కన్జంప్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ హైలీ ఇంక్రీజ్డ్ ఇన్ ఇండియా. భారతదేశంలో అత్యధికంగా కన్జంప్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనేవి పెరిగిపోయినాయి. రసాయనిక ఎరువుల వినియోగం అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఇది ఫస్ట్ జరిగింది. సెకండ్ వన్ ఏమన్నాం సార్ అంటే, ఫర్టిలైజర్ పెరిగింది, ఓకే. రెండోది ఏమైంది? సాయిల్ ఎరోషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సాయిల్ ఎరోషన్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. సో ఏం చేసిందంటే, మనం వేసినటువంటి కెమికల్ ఫర్టిలైజేషన్ భూమి మొత్తాన్ని తినేసింది. సో దీంతో ఏమైంది? సాయిల్ ఎరోషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎప్పుడైతే సాయిల్ ఎరోషన్ పెరిగిపోయిందో ఆటోమేటిక్గా ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. సో ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోయింది. ఎప్పుడైతే ప్రొడక్టివిటీ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఏం జరిగింది అంటే, ఇక్కడ ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. ప్రొడక్షన్ కూడా తగ్గిపోయింది. ఎప్పుడైతే ప్రొడక్షన్ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా ఈ కెమికల్ ఫర్టిలైజేషన్ వల్ల సో లైఫ్ స్పాన్ ఆఫ్ ది పీపుల్ తగ్గిపోయింది. లైఫ్ స్పాన్ ఆఫ్ ది పీపుల్. సో వెనకటి రోజులలో 100 కొడితే సెంచరీ కొడితే పోయేటోళ్ళు. ఇప్పుడు హాఫ్ సెంచరీ కష్టమైపోయింది. అట్లాంటి పరిస్థితికి వచ్చేసినాం. బికాస్ మనం తినేదంతా కూడా ఈ కెమికల్ ఫర్టిలైజేషన్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అందుకని ఏమన్నాం సార్ అంటే, సో దీస్ ఆర్ ద రిజల్ట్స్ ఆఫ్ ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్. భారతదేశంలో మొదటి హరిత విప్లవం తర్వాత జరిగినటువంటి మార్పులు ఇవన్నీ కూడా. సో కన్జంప్షన్ ఆఫ్ ఫర్టిలైజర్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. సాయిల్ ఎరోషన్ పెరిగిపోయింది. ప్రొడక్టివిటీ తగ్గిపోయింది. ప్రొడక్షన్ తగ్గింది. లైఫ్ స్పాన్ ఆఫ్ ది పీపుల్ కూడా బాగా తగ్గిపోయింది. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్. మొదటి హరిత విప్లవం తర్వాత జరిగినటువంటి మార్పులు ఇవి. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం దేశంలో? రసాయనిక ఎరువుల్ని తగ్గించి బయో ఫర్టిలైజర్స్ని పెంచాలి. ఏం చేయాలి మనం? రసాయనిక ఎరువుల్ని తగ్గించాలి, బయో ఫర్టిలైజర్స్ని పెంచాలి. సో టు ఇంక్రీజ్ బయో ఫర్టిలైజర్స్, ఏం పెంచడం కోసం? బయో ఫర్టిలైజర్స్ని పెంచడం కోసం మళ్ళీ 2006లో ఏం చేసినాం సార్ అంటే, కంటిన్యూయస్ గ్రీన్ రెవల్యూషన్ని అనౌన్స్ చేశాం. సో నేమ్ ఆఫ్ ది గ్రీన్ రెవల్యూషన్, సో కంటిన్యూయస్ గ్రీన్ రెవల్యూషన్. సో కంటిన్యూయస్ గ్రీన్ రెవల్యూషన్ని మనం అనౌన్స్ చేసాం. ఏ ఇయర్లో అనౌన్స్ చేసినాం మనం? 2006లో అనౌన్స్ చేసినాం మనం. దేన్ని? కంటిన్యూయస్ గ్రీన్ రెవల్యూషన్. సో వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్ ఆఫ్ కంటిన్యూయస్ గ్రీన్ రెవల్యూషన్ అంటే, టు ఇంక్రీజ్ బయో ఫర్టిలైజర్స్ ఇన్ ఇండియా. సో దేశంలో బయో ఫర్టిలైజర్స్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రారంభించినటువంటి రెవల్యూషన్ మనకి ఈ రెవల్యూషన్. ఇందులో భాగంగానే సో 2006లో మనకి ఇంకా ఏం స్టార్ట్ అయింది అంటే, మనకి
రెయిన్బో రెవల్యూషన్ కూడా స్టార్ట్ అయింది. సో నేమ్ ఆఫ్ ది రెవల్యూషన్, సో రెయిన్బో రెవల్యూషన్. సో రెయిన్బో రెవల్యూషన్ కూడా స్టార్ట్ అయింది. ఏ ఇయర్లో స్టార్ట్ అయింది రెయిన్బో రెవల్యూషన్? 2006 సంవత్సరంలో స్టార్ట్ అయింది. ఏ రెవల్యూషన్ స్టార్ట్ అయింది? రెయిన్బో రెవల్యూషన్. సో ఇంద్రధనస్సు విప్లవం అంట ఇది స్టార్ట్ అయింది. మరి రెయిన్బో రెవల్యూషన్లో భాగంగా, ఇంద్రధనస్సు విప్లవంలో భాగంగా రకరకాల రెవల్యూషన్స్ని మనం అనౌన్స్ చేసాం. సో ఏం అనౌన్స్ చేసాం ఏంటి అంటే, ఫస్ట్ వన్ రెడ్ రెవల్యూషన్. ఏ రెవల్యూషన్? రెడ్ రెవల్యూషన్. సో వాట్ అబౌట్ దిస్ రెడ్ రెవల్యూషన్? ఏమన్నాం రెడ్ రెవల్యూషన్లో భాగంగా అంటే, టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ టొమాటోస్, టు ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ మీట్. సో మీట్ యొక్క ప్రొడక్షన్ని పెంచాలి, అదేవిధంగా టొమాటోల యొక్క ప్రొడక్షన్ని పెంచాలి. టొమాటోస్ అండ్ మీట్ ప్రొడక్షన్ని పెంచడానికి అనౌన్స్ చేసినటువంటి రెవల్యూషన్ ఏంటి అంటే రెడ్ రెవల్యూషన్. సో మరి ఈ రెడ్ రెవల్యూషన్లో భాగంగా టొమాటోస్ని పెంచాలన్నాం, మీట్ అన్నాం, రైట్. ఎక్సెప్ట్ కేరళ, ఒక కేరళ రాష్ట్రం తప్ప మిగతా అన్ని రాష్ట్రాలు దేని మీద కాన్సన్ట్రేట్ చేసినారంటే, ఎక్సెప్ట్ కేరళ ఆల్ అదర్ స్టేట్స్ కాన్సన్ట్రేటెడ్ ఆన్, ఒక కేరళ రాష్ట్రం తప్ప, ఒక కేరళ రాష్ట్రం మినహాయిస్తే మిగతా అన్ని రాష్ట్రాలు దేని మీద కాన్సన్ట్రేట్ చేసినారంటే, సో మనకి సో మీట్ మీద ప్రొడక్షన్, మీట్ మీద కాన్సన్ట్రేట్ చేసినాయి. ఒక కేరళ మాత్రం దేని మీద కాన్సన్ట్రేట్ చేసింది అంటే, సో టొమాటోస్ మీద ఈరోజు కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మరి సో టొమాటోస్ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటే, ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా టొమాటోస్ని ప్రొడక్షన్ చేస్తున్నటువంటి రాష్ట్రం ఏంటి అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా ఈరోజు మనం టమాటాలని ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది. దేశంలోనే అత్యధికంగా టమాటాలని ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం, మీ అందరికీ తెలిసిందే. సో టమాటాల గురించి మాట్లాడుకుంటే అయితే ₹2 కిలో ఉంటాయి, లేకపోతే 200 కిలో ఉంటాయి. అయితే మార్కెట్లో ఉంటాయి, లేదంటే సో చాలా భద్రంగా దాచిపెట్టి అమ్ముతారు, అంత ఇదనమాట. సో మరి ఈ టమాటోస్ని బేస్ చేసుకొని ఈరోజు దేశంలో అత్యధికంగా ఆ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం. తర్వాత సో దీనికి సంబంధించి దుర్గేష్ పటేల్ ఈ రెవల్యూషన్కి ఫౌండేషన్ వేయడం జరిగింది. సో దుర్గేష్ పటేల్, అందుకనే ఫాదర్ ఆఫ్ ఏమంటాం ఆయన్ని, రెడ్ రెవల్యూషన్ అంటున్నాం. ఎవరిని? దుర్గేష్ పటేల్. అయితే ఈ రెడ్ రెవల్యూషన్ని బేస్ చేసుకొని మాట్లాడుకున్నప్పుడు, సో ఇవాళ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా, అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సో ఈ టొమాటోస్కి సంబంధించినటువంటి హైబ్రిడ్ క్రాప్ని డెవలప్ చేసినటువంటి కంట్రీ ఏది అంటే ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్ దేశం సో మొట్టమొదటిసారిగా సో హైబ్రిడ్ క్రాప్ని డెవలప్ చేసిందండి టొమాటోస్కి సంబంధించి. వాళ్ళు ఏం చేశారంటే, సో ఒకటే చెట్టుకి టొమాటోస్ పొటాటోస్ కాసేటట్టు డెవలప్ చేశారు. పైనంతా టమాటాలు కాస్తాయి, కిందంతా పొటాటోస్ కాస్తాయి అనమాట. సో దీన్ని ఏమన్నారు వాళ్ళు అంటే టామ్ టాస్ అన్నారు. సో టామ్ టాస్ అంటున్నారు. టామ్ టాస్ అంటే టమాటాలు ఉంటాయి, పొటాటోస్ ఉంటాయి, రెండింటిని కలిపి ఏమన్నా మనం టామ్ టాస్ అన్నాం. డెవలప్ చేసింది ఎవరు అంటే ఇంగ్లాండ్ వాళ్ళు డెవలప్ చేశారు దీన్ని. సో టామ్ టాస్ అంటున్నాం మనం. సో ఇది రెడ్ రెవల్యూషన్ని బేస్ చేసుకుని, రైట్. అలాగే ఇంకా మీట్ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటే, ఈరోజు దేశంలో రకరకాలైన మీట్ని ప్రొడక్షన్ చేస్తున్నాం. సో చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫోర్క్ కావచ్చు, బీఫ్ కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి సో మీట్ ప్రొడక్ట్స్ని మనం ఈరోజు ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం దేశంలో. సో ఈరోజు మన దేశంలో ప్రొడక్షన్ చేయడమే కాకుండా వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఇందులో భాగంగా మనకి ఈ రెవల్యూషన్లో భాగంగా, దేంట్లో రెడ్ రెవల్యూషన్లో భాగంగా 2006లో మనం ఏమన్నామంటే రెయిన్బో రెవల్యూషన్ అన్నాం. సో ఇదే ఇయర్లో మనం ఏమన్నామంటే నిరంతర హరిత విప్లవం అన్నాం. సో మరి 2006 అనేది ఏ ప్రణాళిక అంటాడు రేపు ఎగ్జామినేషన్లో, ఏ ప్రణాళికా కాలంలో కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది అంటాడు మనకి. సో 6th ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మనకి, 8th ప్లాన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి, సో 1992 నుంచి 97 మధ్య 8th ప్లాన్. సో అలాగే 9th ప్లాన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి, సో 1997 నుంచి 2002 మధ్య 9th ప్లాన్. ఎలా గుర్తుపెట్టుకున్నాం మనము అంటే, సో 1991లో ఎకనమిక్ రీఫార్మ్స్ వచ్చాయన్నమాట. సో 1991లో ఎకనమిక్ రీఫార్మ్స్ వచ్చాయి. సో ఎకనమిక్ రీఫార్మ్స్ తర్వాత స్టార్ట్ అయిన ప్లాన్ ఏది అంటే 8th ప్లాన్.
సో 8th ప్లాన్ ఆటోమేటిక్గా అక్కడి నుంచి గుర్తుంటాయి, ఇంకా ఒక లాజిక్ ఏదో ఒక కోడ్ అంతే. సో 9th ప్లాన్ 97 నుంచి 2002. అలాగే సో 10th ప్లాన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సో 2002 to 7. 2002 to 7 అంటే 6లో వచ్చింది. సో 2006 అంటే ఏ ప్రణాళిక కాలంలో వచ్చింది? 10th ప్లాన్ కాలంలో వచ్చింది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు మరి? మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు, మీ అందరికీ తెలుసు. సో 2004 నుంచి సో 2014 వరకు సో మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. సో భారతదేశంలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడు సో మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు ఇద్దరు కూడా ఒకరేమో ప్రైమ్ మినిస్టర్గా, ఒకరేమో ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నారు. సో 15th RBI గవర్నర్గా పనిచేశారు మనకి సో మన్మోహన్ సింగ్. సో 15th RBI గవర్నర్గా పనిచేశారు మనకి. సో 2004 నుంచి 2014 మధ్య కాలంలో సో 14 మధ్య కాలంలో ఈయన సో 2004 నుంచి 2014 మధ్య కాలంలో ఈయన ఎవరైనా మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా చేశారు. అలాగే సో మన్మోహన్ సింగ్ గురించి ఇంకా మాట్లాడుకుంటే ఈయనని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్లాన్స్ ఇన్ ఇండియా అని చెప్తాం మనం. సో హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్లాన్స్? మన్మోహన్ సింగ్. సో ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్లాన్స్ అంటాం మనం మన్మోహన్ సింగ్. దెన్ హూ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ప్లాన్స్ అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. సో మోక్షగుండం విశ్వేశ్వరయ్యని మనం ఫాదర్ ఆఫ్ ప్లాన్స్ అంటున్నాం. అలాగే ఈయనని మనం ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్లాన్స్ అంటున్నాం. ఎవరిని? మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్లాన్స్ ఇన్ ఇండియా. సో ఇక్కడ మనం ఏం నేర్చుకున్నా కూడా మోస్ట్లీ ఎకానమీలో ఉండేటువంటి అన్ని కాన్సెప్ట్స్కి రిలేట్ చేస్తూ నేర్చుకుంటే బాగుంటుంది. సో ఎందుకంటే రేపు ఎగ్జామినేషన్లో మనకి కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్ తెలుసు, కానీ అది ఏ ప్లాన్లో స్టార్ట్ చేశారు అంటాడు, అప్పుడు ఇంపార్టెంట్. సో కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్ తెలుసు, ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు అంటాడు. కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్ తెలుసు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటాడు. అలాంటి క్వశ్చన్స్ మోస్ట్లీ ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంది మనకి. కాబట్టి సో మనకి ఎప్పుడైతే ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఫెయిల్ అయిందో, ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఫెయిల్ అయిన తర్వాత దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసం, దేశంలో బయో ఫర్టిలైజర్స్ని పెంచడం కోసం, కెమికల్ ఫర్టిలైజేషన్ని తగ్గించడం కోసం ఇవన్నీ తీసుకొచ్చారు. సో బయో ఫర్టిలైజర్ అన్నారు కాబట్టి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ ఛత్తీస్గఢ్ స్టేటు బయో ఫర్టిలైజర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది. ఊర్లలో, గ్రామీణ ప్రాంతాల్లో మనం ఏం చేస్తామంటే సో మన కేంద్రానికి పాలు పోస్తాం. కేంద్రం అంటే సో మనకి పాల కేంద్రం ఉంటుంది కదా, పాల కేంద్రానికి పాలు పోస్తాం మన దగ్గర అయితే. సో పాల కేంద్రానికి పాలు పోస్తే మనం ఎన్ని లీటర్లు అయితే పాలు పోసినామో నెలకి మనకి అంత డబ్బులు వస్తాయి. అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పాల కేంద్రానికి పాలతో పాటు పేడ కూడా ఇస్తారు. రోజు ఆ పేడ జోకుతారనమాట, ఎంత పేడ ఇచ్చారు ఏంటి అనేది మొత్తం జోక్ తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళి రేపు వర్షాలు పడ్డ తర్వాత దాని నుంచి బయో ఫర్టిలైజర్స్ని ప్రొడక్షన్ చేసి వీళ్ళు ఎంతైతే ఎరువు ఇచ్చారో తిరిగి వీళ్ళకి ఇస్తారనమాట బయో ఫర్టిలైజర్. చాలా గొప్ప ఆలోచన. సో అక్కడ ఉండేటువంటి బ్యాగ్స్ అంటే హ్యాండ్ బ్యాగ్స్ కూడా చివరికి సో దీంతోటే గోబర్తోటే తయారు చేస్తున్నారు, సో పేడతోటే తయారు చేస్తున్నారు. సో రకరకాల పదార్థాలన్నింటినీ కూడా పేడతో తయారు చేస్తున్నారు. ఇవాళ బయో ఫర్టిలైజర్స్ని బేస్ చేసుకొని సో మంచి ముందు స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే మనకి సో ఛత్తీస్గఢ్ స్టేట్ అని చెప్పచ్చు. సో ఇలాంటి బయో ఫర్టిలైజర్స్ని మనం ఎంకరేజ్ చేయడం, ఆ రోజు మనకి కెమికల్ ఫర్టిలైజేషన్ వల్ల బయో ఫర్టిలైజర్ అనేది బాగా దెబ్బతిన్నది. సో బాగా దెబ్బతిన్న తర్వాత మళ్ళా మనం ఏం చేయాలా అని ఆలోచించినప్పుడు బయో ఫర్టిలైజర్స్ని పెంచాలి. వెనకటి రోజులలో పరిస్థితులు ఎలా ఉండేవంటే మనకి ఇంట్లో గేదెలు ఉండేవి, ఆవులు ఉండేవి, బర్రెలు ఉండేవి, రకరకాలుగా ఉండేవి. సో మనం ఏం చేసేవాళ్ళం, తీసుకెళ్తే అంతా ఒక్కడ కుప్ప వేసేవాళ్ళం. సో ఈ పేడంతా తీసుకెళ్ళి ఒక్కడ కుప్ప వేసేవాళ్ళం. వేసిన తర్వాత రేపు వర్షాలు పడితే మనం ఏం చేసేవాళ్ళం, సో మళ్ళా దాన్నే తీసుకొని మన ఎరువుగా వేసేవాళ్ళం పొలాలకి. సో వేసినటువంటి పంటలు చాలా బలంగా పుష్టిగా పెరిగేవి. సో మంచిగా ఉండేవి, పంటలన్నీ కూడా మంచిగా పెరిగేవి పంటలన్నీ కూడా. అట్ ద సేమ్ టైం మనకి అక్కడ వచ్చేటువంటి ఆ క్రాప్ కూడా చాలా ఫర్టిలిటీతో ఉండేది. సో మంచిగా వచ్చేది, అవి తిన్న మనం కూడా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇవాళ ఏమైంది పరిస్థితి అంటే వర్షం పడంగానే సో గోదావరి డిఏపియా, కోరమండల్ డిఏపియా, కోరమండల అదా ఇదా అనేటువంటి ఆలోచించేటువంటి పరిస్థితి. సో కాబట్టి భారతదేశంలో గ్రీన్ రెవల్యూషన్ తర్వాత హయ్యెస్ట్ ఏం పెరిగింది అంటే కెమికల్ ఫర్టిలైజేషన్ అనేది విపరీతంగా పెరిగింది. సో అలాగే 6th 5-year ప్లాన్లో 1983-84లో సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతోటి పల్సెస్ ప్రొడక్షన్ని పెంచడానికి మనం ఒక గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేసినాం. సో దీంట్లో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే మధ్యప్రదేశ్ స్టేట్ ఉంది. సో మధ్యప్రదేశ్ స్టేట్ ఈరోజు అత్యధికంగా పల్సెస్ ప్రొడక్షన్ని పెంచడం జరిగింది. రైట్. సో ఇది
గ్రీన్ రెవల్యూషన్లో భాగంగా మనకి జరిగింది. ఎందుకంటే కాన్సెప్ట్లో క్లియర్గా ఇచ్చాడు. సో మనం మాట్లాడుతున్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇప్పుడు సో కాన్సెప్ట్లో క్లియర్గా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే ఇక్కడ చూడండి, గ్రీన్ రెవల్యూషన్. సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం. తర్వాత క్రాపింగ్ ప్యాటర్న్ కూడా మాట్లాడతాం మనం. సో క్రాపింగ్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే పంటలు ఏ విధంగా వేస్తాం, ఏ సీజన్లో ఏమేస్తాం, ఖరీఫ్లో ఏమేస్తాం, రబీలో ఏమేస్తాం, జైదులో ఏమేస్తాం, అవి. తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అంటే ఏ పంటలు ఎక్కడ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. సో వరిలో ఫస్ట్ ఎవరు, జొన్నలో ఫస్ట్ ఎవరు, మొక్కజొన్నలు ఎవరు, సజ్జలు ఎవరు, రాగులు ఎవరు, కందులు ఎవరు, పెసర్లు ఎవరు, ఇట్లాంటివన్నీ కూడా. ఆ తర్వాత ఏమంటామంటే అగ్రికల్చర్ నెక్స్ట్ తర్వాత ఏమంటాం ఇరిగేషన్ అంటాం. ఎన్ని టైప్స్ ఆఫ్ ఇరిగేషన్స్ ఉంటాయి మనకి. సో ఏమేమి ఇరిగేషన్స్ ఉంటాయి మనకి, కెనాల్స్ ఏంటి, వెల్స్ ఏంటి, ట్యాంక్స్ ఏంటి. సో ఇవన్నీ కూడా ఏంటి అనేది మనం దీన్ని బేస్ చేసుకొని మాట్లాడతాం అనమాట. రైట్. సో ఇదంతా మనకి అగ్రికల్చర్ క్రాపింగ్ ప్యాటర్న్ కిందికి, అలాగే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ కిందికి, గ్రీన్ రెవల్యూషన్ కిందికి వస్తుందన్నమాట. సో పార్ట్ ఆఫ్ దట్ ఇప్పుడు మనం గ్రీన్ రెవల్యూషన్ గురించి చెప్పాం. ఏమంటున్నాం, గ్రీన్ రెవల్యూషన్ ఎండ్ ఆఫ్ ది థర్డ్ 5 year ప్లాన్, బిగినింగ్ ఆఫ్ ది ఫస్ట్ యాన్యువల్ ప్లాన్లో మనకి గ్రీన్ రెవల్యూషన్ వచ్చిందన్న. సో గ్రీన్ రెవల్యూషన్ వల్ల భారతదేశంలో జరిగింది ఏంటి, కెమికల్ ఫర్టిలైజేషన్ విపరీతంగా పెరిగింది. సో ప్రొడక్టివిటీ పెరగాల్సింది, ఏం పెరిగింది, కెమికల్ ఫర్టిలైజేషన్ విపరీతంగా పెరిగింది. సో ఈ కెమికల్ ఫర్టిలైజేషన్ వల్ల ఏమైంది, సాయిల్ ఎరోషన్ అనేది బాగా పెరిగిపోయింది. సాయిల్ ఎరోషన్ పెరగడం వల్ల ఏమైంది, ప్రొడక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. సో తిన్నటువంటి మనకు కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఏమైంది, తగ్గిపోయింది. సో ఇవన్నీ కూడా ప్రమాదంగా మనం చెప్పవచ్చు భారతదేశంలో. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మళ్ళీ ఇవాళ మనం ఏమంటున్నామంటే సో బయో ఫర్టిలైజర్స్ని ఎంకరేజ్ చేస్తూ కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్ని మనం అనౌన్స్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్ని అనౌన్స్ చేసినప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే మన్మోహన్ సింగ్ గారు మన ప్రైమ్ మినిస్టరు. సో దాన్ని మనం 10th 5 year ప్లాన్లో అనౌన్స్ చేసినాం ఈ కంటిన్యూస్ గ్రీన్ రెవల్యూషన్.